లేపే ముచ్చట్ల శ్రీశైలం తాత ఇక రోజు పట్టుకొస్తే ఇవాళ చూద్దాం మంచి ముచ్చట పట్టుకొచ్చారు. మరి అంతా తయారు ఉన్నట్టేనా? ఇక ఆ ముచ్చట్లకు పోతే ప్రతి ఏడాది మన ఆలేరుల జనం టీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నడుస్తాయి కదా. ఇగో ఈ ఏడాది కూడా బతుకమ్మ సంబరాలు మస్తుగా జోరుగా చేయాలని జనం టీవీ మేనేజ్మెంట్ ఇక ఒక పోస్టర్ని అయితే విడుదల చేసింది. మరి దీనికి అందరు రావాలని ఆహ్వానించింది అనుకోరాదు. మరి ఎవరితోటి పోస్టర్ ఆవిష్కరణ చేసిర్రు, ఎంతమంది వస్తారు, ఏం కథ, ఏమేం బహుమతులు పెట్టిర్రు ఒక్కసారి చూసొద్దాం. సారి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు జనం టీవీ తెలుగు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే బతుకమ్మ సంబరాల పోస్టర్ను అయితే ఆవిష్కరించిండులా. ఇక ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ సార్ కూడా పాల్గొన్నాడు. పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం నేను కూడా బతుకమ్మ పండుగ సంబరాలకు వస్తున్న 27 తారీఖు నాడు మీరు కూడా రావాలని ఆడపడుచులు అందరిని ఆహ్వానించిండు ఎమ్మెల్యే సారు. తెలంగాణ ఆడపడుచులకు, ఆలేరు ఆడపడుచులకు, అక్క జిల్లాలకు బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ పెద్ద ఎత్తున జనం టీవీ ఆధ్వర్యంలో 27 తారీఖు ఆలేరులో రామకృష్ణ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ప్రారంభం చేస్తున్నారు. జనం టీవీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఆడపడుచులంతా కూడా అక్కడికి వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలి. ఆడపడుచులకు అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చే పండుగ బతుకమ్మ అంటేనే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంగా మహిళలు పెద్ద ఎత్తున సంబరాలతో చేసే పండుగ. తీరొక్క పువ్వుతోటి వాళ్ళందరూ కూడా గుమిగూడి ఒక దగ్గర ఆడే పండుగ బతుకమ్మ పండుగ. ఇది జనం టీవీ ఆధ్వర్యంలో 27 తారీఖున శుక్రవారం రామకృష్ణ స్కూల్లో జరుగుతుంది కాబట్టి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి తప్పకుండా ఆడపడుచుల తరఫున మా అక్క జిల్లా తరఫున నేను కూడా వస్తున్నా. మా అక్క జిల్లాలో ఆడపడుచు అంతా పెద్ద ఎత్తున వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనని చెప్పి ఇక గదన్నట్టు బతుకమ్మ సంబరాలలో పాల్గొనేటోళ్లకు ఎవరెవరికి ఏం బహుమతి అంటే మొదటి బహుమతి 10,116, రెండో బహుమతి 5,116, మూడో బహుమతి 3,116. ఇక నమోదు చేసుకున్న ప్రతి ఒక్క ఆడపడుచుకు బహుమతి ఒకటి ఇస్తారట. ఇది ఎస్ఆర్కేవి వేదిక స్కూల్ గ్రౌండ్ ఆలేరులో అయితే నడుస్తుంది అనుకోరాదు. గదేనుల్లా శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఇక ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు నడుస్తుంది అనుకోరాదు. మొత్తం మీద 25 తేదీలోపు నమోదు చేసుకోవాలన్నట పేర్లు అయితే అందరిగా. మరి ఇక మేమైతే రెడీలో ఉన్నామని జనం టీవీ మేనేజ్మెంట్ చెప్తుంది. ఇక మీరు కూడా రెడీలో ఉండి పేరు నమోదు చేసుకోర్రి. ఇక ఫస్ట్ ప్రైజ్ 10,116 గెలుచుకోర్రి. ఆయన బల్లల్లా ఇంత పోరగాళ్ళకు చదువు చెప్పాలని టీచర్లు మస్తు ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తుంటారు అనుకోరాదు. ఇక కొంతమంది టీచర్లు అయితే ఏముంది ఆయన సెల్లు ముంగడ పెట్టుకొని ఏం చెప్తుర్రో పోరగాళ్ళకు ఎటు పోతుర్రో ఏం అర్థమైతేనే ఆట. ఇక మరి ఏమైందో ఏం కథనో కానీ గీడ ఓ టీచర్ అమ్మకు కోపం వచ్చి అరే బుడ్డ పొల్లను కొడితే అబ్బబ్బబ్బా ఇక నేను చెప్పను అయ్యా ఇక మీరే చూడుర్రి ఎంత పని అయింది. అరే గంత కోపం ఎందుకు వచ్చిందమ్మా నీకు? ఒకసారి చూద్దాం పర్రి. ఆగో గాదుల్లా ముచ్చడా చూస్తున్నారు కదా. అరే చిత్తూరు జిల్లా పొంగనూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో నాట 6వ తరగతి చదువుతున్న నాగశ్రీ అనే బుడ్డ పొల్లను అరే స్కూల్ బ్యాగ్ తోటి టీచర్ ఏం కోపం వచ్చిందో ఏం కథో కానీ అనామాతం నొట్టి మీద కొట్టిందట. ఆ నెత్తి మీద కొట్టేసరికి ఏముంది ఆ పుర్రె వలిగిపోయిందట అనుకోరాదు. అరే గంత పని చేస్తావా అమ్మాయి? ఏంది ఇది? ఏం కథ? ఏందనుకుంటున్నావు? నెత్తి మీకేలు కొడితే ఎంత ఖర్చు, ఏమేం వారం, ఏం కథ? బుడ్డ పొల్ల భవిష్యత్తు ఏం కావాలి? అరే ఎంత స్కూల్ యజమాన్యంపై గట్టిగా చర్యలు తీసుకోవాలని ఇక అమ్మాయి తల్లిదండ్రులు అయితే పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిరట. ఇక గిదల్లా ముచ్చట. అరే రే ఎంత కోపం వస్తే ఏంది అమ్మా గిట్ల కొడతావమ్మ నువ్వు? ఏం కథ, ఏమే వారం? ఇంతకు చదువు చెప్తున్నావా లేకపోతే సెల్లులో రీల్స్ చూసుకుంటా కూర్చుంటున్నావా అమ్మా? అరే రే గింత అధ్వానం చేసినవేందమ్మా అని అందరు అనుకోబట్టి. ఇవాళ రేపు సరిగా పైసలు ఉంటేనే కూడా సంసారం నడుచుడు కష్టం ఉంది. ఇద్దరు పెళ్ళామ్మ కూడా వేస్తేనే కదా సంసారం సాగుగా నడుస్తుంటది. మరి ఆయనతో ఏమో తాను జీతం చేస్తుంటే జీతం రాకపోతే టైంకి ఎట్లుంటది, ఎంత కోపం వస్తుంది, ఎంత వ్యవహారం నడుస్తుంటది? అసలు ఇంట్లో సంసారం నడుస్తుందా? ఏమన్నా అవుతుందా? ఏం కాదే కాదు. మరి గసోంటిది ఈ 24 గంటలు ప్రజాసేవ చేసేటోళ్లకు 5 నెలలకి వెళ్ళి జీతాలు రాలేదట. మరి 1 నెల జీతం వెనుక ముంగట్నైతేనే కింద మీద పాలైనకి ఇవ్వాలి, నీళ్ళు ఆయనకి ఇవ్వాలి అన్నట్టు ఆగమాగం అవుతారు. మరి 5 నెలలకి వెళ్ళి జీతాలు రాకపోతే ఎట్లుంటదిలా? అరే అరే ఏ తిరగలొల్లి అవుతుందో ఒకసారి చూద్దాం పర్రి. తెలంగాణ మెడికల్ అసోసియేషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ధర్నాకు తీరానికి రాదు. ఎంఎన్వే, సెక్యూరిటీ గార్డు, పేషెంట్ కేర్, శానిటైజ్ అండ్ మెయింటెనెన్స్ ఎంప్లాయీస్ అందరు కలిసి ధర్నా చేస్తుర్రు. సమాన పనికి సమాన వేతనం పెంచాలంటూ కనీసం 19,500 ఇవ్వాలని
డిమాండ్ చేస్తుర్రు. వెటర్నరీ సమయాల్లో జీతాలు చెల్లించాలి, 5 నెలల నుంచి జీతాలు రాలే అటు ఇంతవరకు. 5 నెలలకెళ్ళి జీతాలు రాకపోతే ఎట్లా బతారు ఏం కథ? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మినిమం వేతనం 19,500 ఇవ్వాలని డిమాండ్ ఉంది. కానీ ఇంతవరకు 13,500 ఇస్తున్నారు. అడిగితేనేమో ఆగ్రహంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారట. సూర్యాపేటలో నారాయణ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి జీతం లేక ఆత్మహత్య చేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఎంప్లాయీ. అధికారులను జీతం గురించి అడిగితే ఆక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నారట. మరి ఇదేంటి సార్లు దెబ్బ చూడురు, మరి వాళ్ళ సంగతి ఏంది? మరి జీతం రాకపోతే ఎట్లా బతారు ఏం కాదా? వాళ్ళ సంసారం నడవన్నా వద్దా? 24 గంటలు ప్రజాసేవ చేయాలంటారు, మరి జీతాలు అయితే ఇయ్యనంటుర్రు. గిట్లుంది ప్రభుత్వం లెక్క. సెప్టెంబర్ 17 వస్తుంది అనగానే ఎక్కడిది అంగో 6 బాటలతోటి మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం అని చెప్పి బీజేపీ ఒక పాట పాడుతుంటారు, బీఆర్ఎస్ ఒక పాట పాడుతుంటారు. కానీ అసలు సెప్టెంబర్ 17 కథ ఏంది, దాని వ్యవహారం ఏంది, ఈ పంచాయతీ ఎట్లా పుట్టింది, సెప్టెంబర్ 17న ఎవరెవరు అమరులయ్యారు, ఎందుకు అమరులయ్యారు, దీని వెనకాల ఏమేమి ఉంది, అసలు ఈ పోరాటం ఎవరికి జరిగింది, హిందువులకు ముస్లింలకు జరిగిందా, రజాకారులు అంటే ఎవరు, అసలు దీని కథ ఏంది, అసలు రాష్ట్రం మొత్తంలో ఇగో వీళ్ళు పోరాటం చేస్తుర్రో అది ఏడ చేస్తుర్రు, మరి ఈ రజాకారుల పోరాటానికి వ్యతిరేకంగా అప్పుడు ఎవరెవరు అమరులయ్యారు వాళ్ళని తలుసుకొని ఏమేమి పోరాటాలు చేస్తుర్రు ఏం కథ ఒక్కసారి చూసొద్దాం. మరి రాష్ట్రంలో ఏడేడవుతున్నాయో. రైట్, తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం అంటే ఎట్లుండేది? 1946లో నిజాం రాజ్యంలో, అదే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం అప్పుడు మొదలైంది అనుకోరాదు. భారీ స్థాయికి 1947-48లో స్వాతంత్రం ముందు, ఆ తర్వాత ఇక నిజాం పతనం ఎప్పుడైందంటే 1948 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం పోలీసు యాక్షన్ చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసింది. ఇక ముగింపు ఎప్పుడేమైందంటే 1951లో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల ప్రకారం సాయుధ పోరాటాన్ని విరమించింది. ఇదన్నట్టు అసలు ముచ్చట. 1946 నుండి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. ఇక మరి ఇప్పుడు ఏం లొల్లి నడుస్తుంది ఏం కథ అంటే ఏముంది, మేమని వీళ్ళు సంకలు గుద్దుకుంటారు. అసలు పోరాటం చేసింది ఎవరనేది గిదన్నట్టు లెక్క. రజాకార్ సంస్థ అధ్యక్షుడు ఎవరుండే అంటే కాశీం రజు ఉండే. రజాకార్ సంస్థ ఉపాధ్యక్షుడు ఎవరున్నా అంటే విష్ణుడు దొర రామచంద్రారెడ్డి ఉండే. పేదల మీద దాడి చేయడానికి హిందూ దొరలు ముస్లిం పాలకులు ఒకటైరన్న ముచ్చట ఆనాటి నుంచే నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పట్టుకొచ్చింది ఏమి లేదు. నిజాం రాజరిక భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరించే మతోన్మాదుల కుట్రలను తిప్పికొడుతుంది ఇప్పుడు ఎర్ర జెండా పార్టీ. మరి ఇంతకు షోయాబుల్లా ఖాన్ 2 చేతులు నరికి చంపారంటున్నారు రజాకారులు. నిజాం నియంత పరిపాలనకు వ్యతిరేకంగా తన పత్రికలో వ్యాసాలు రాసినందుకే షోయాబుల్లా ఖాన్ 2 చేతులు నరికి చంపిరని రజాకారులు. గదన్నట్టు ముచ్చట. అనిసత్వాన్ని తట్టుకోలేకనే తెలంగాణ సాయుధ పోరాట యోధులంతా రజాకారుల మీద పోటీ చేసిర్రు. గంతే తప్ప ఇది సాయుధ పోరాటం, ఇది మా వల్లనే చేయించినాం, మేం చేసినాం అని చెప్పి సంకలు కుదుకుంటుర్రు. అసలు పోరాట ప్రతిమ గిదన్నట్టు. అసలు తెలంగాణలో బానిసత్వాన్ని తట్టుకోలేకనే కమ్యూనిస్ట్ ఆధ్వర్యంలో పోరాటం ఏర్పడదా. అప్పుడున్న దొరలు రజాకారులు ఒక్కటై ఈ పేద ప్రజలను అణిచివేస్తున్నారు కాబట్టి ఈ బానిసత్వం నుంచే ఈ యొక్క పోరాటం ఎర్రజెండా పోరాటం పుట్టింది. దానికి ప్రతిరూపమే ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ అంతటా వారోత్సవాలు చేయాలి. అంతేగాని ఇది హిందూ ముస్లిం గొడవ కానే కాదు అని జనం టీవీ అయితే చెప్తుంది.